హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఈ వీడియోలో ఎగ్ పులావ్ ఎలా చేస్తారు అనేది అయితే చూపిస్తాను. సో నేను చేయడం కూడా ఫస్ట్ టైమే. సో ఎలా వస్తుంది ఏంటి అనేది లాస్ట్లో అయితే మీ అందరికీ చూపిస్తాను నేను. సో ఫస్ట్ అయితే ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అయితే వేడి చేసుకోవాలి. దాని తర్వాత మసాలా దినుసులు అన్నీ వేయాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే బగారా ఆకు ఇవన్నీ వేసి చక్కగా అయితే మనం వేయించేసుకోవాలి. అవి కొంచెం వేగాక సన్నగా పొడవుగా తరుక్కున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి కలిపేసుకోవాలన్నమాట. అయితే ఇందులోకి పులావ్ కదా, సో అందులోకి టమాటాలు కూడా వేయాలి. సో ఈ టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు కూడా మనం మగ్గించుకోవాలి. సో టమాటాలు త్వరగా సాఫ్ట్గా అయిపోవాలి అంటే కాస్త ఉప్పు వేసుకోవాలన్నమాట. సో ఉప్పుతో పాటు చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. అయితే మనం బిర్యానీలోకి అయితే టమాటాలు వేసుకోకూడదు. ఇది పులావ్ టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలు అయితే చక్కగా సాఫ్ట్గా అయిపోయాయి. సో ఈ టైంలో అయితే మనము మన స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది మొత్తం కలిసే అంతవరకు చక్కగా కలిపేసుకొని కొద్దిసేపు అయితే కారంనైతే మనం వేగనివ్వాలి. గరం మసాలా ఇంట్లో మనం తయారు చేసింది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేయాలి. దాంతోపాటు పెరుగు కూడా వేయాలన్నమాట. గ్రేవీ వస్తుంది మనకి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడైనా పులావ్లోకైనా, బగారాలోకైనా, బిర్యానీలోకైనా పుదీనా వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. సో అలాగే నేను ఇక్కడ ఉడకపెట్టుకున్న గుడ్లు కూడా వేసేసాను. సో ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం మగ్గించుకోవాలండి. చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో? పెరుగు వేయడం వల్ల మనకి చాలా టేస్ట్ అయితే వస్తుంది. సో గుడ్లు విరిగిపోకుండా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులో వేసేసుకోవాలి. నేనైతే టీ గ్లాస్తోని ఒక 4 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టాను. 4 గ్లాసుల బియ్యంకి 3.5 గ్లాస్ అయితే నేను వాటర్ పోసానన్నమాట. అప్పుడే మనకి పొడి పొడిగా వస్తుంది అన్నం అనేది. సో పైనైతే నేను పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసి ఇంకైతే మూత పెట్టేసి దానిపైన అయితే బరువు పెట్టానండి. ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి అదైతే బరువుగా పెట్టేశాను. ఇంకా ఈ ఎగ్ పులావ్లోకి అయితే చికెన్ గ్రేవీ కూడా చేశానన్నమాట. సో దాని కాంబినేషన్తో ఎగ్ పులావ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.